వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావడం లేదని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. హాల్ టికెట్స్ రాలేదని మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు ఒకరోజు ముందు మాత్రమే మీకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ యొక్క సర్వర్ ఇష్యూ వల్ల ఇక్కడ నేను లింక్ను అయితే కామెంట్లో ఇస్తాను. లింక్ను క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ కింద క్యాప్చర్ని ఎంటర్ చేసి రెడ్ కలర్లో లాగిన్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఈ బ్లూ కలర్లో ఒక హోమ్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది, అడ్మిషన్ సర్టిఫికేట్ అని. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు క్లిక్ చేయాలి? ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్కి ఒకరోజు ముందు మాత్రమే ఇలా క్లిక్ చేయండి. మీకు ఎగ్జామినేషన్ ఇయర్ క్లిక్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. తర్వాత మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ డేట్ దగ్గరికి అయితే వచ్చేయండి. మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడో చెక్ చేసుకోండి. ఆ యొక్క ఎగ్జామినేషన్ ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జామినేషన్ 30 ఉంది అంటే ఈ యొక్క హాల్ టికెట్ వచ్చేసి 29 మార్నింగ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కింద గ్రీన్ కలర్లో అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని కనిపిస్తుంది కదా, ఆ అప్లికేషన్ యాక్సెప్టెడ్ కింద ఒక చెక్ బాక్స్ అయితే వస్తుంది. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్లోకి తీసుకెళ్తుంది. మీరు పక్కన ఉన్న డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి మీరు డైలీ అయితే ఒక జనరల్ అవేర్నెస్ అయితే ప్రిపేర్ అవుతుండండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ కూడా మీ యొక్క హాల్ టికెట్లో ఇలా కింద అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ డేటు, మీ షిఫ్టు, అలాగే ఆ ఎగ్జామినేషన్ షిఫ్ట్ ఏ టైంలో ఉంటుందో కూడా మెన్షన్ చేసి ఉంటారు. మీరు దీన్ని క్లియర్గా చూసుకోవాలి. చూసుకొని మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని అయితే గూగుల్ మ్యాప్లో టైప్ చేయండి, చూపిస్తుంది. మీకు గూగుల్ మ్యాప్ ఆధారంగా మీరు డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి. ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ముందే ఒక చిన్న కొట్టు లాగా ఉంటుంది. ఆ కొట్టులో మీ బ్యాగు, మీ మొబైల్స్ అన్నీ అక్కడ ఇచ్చేసేయండి. వాళ్ళకు 10 రూపీస్ అయితే తీసుకుంటారు.